బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ ఇంటి ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటి ముట్టడికి పీడీఎస్యూ నేతలు ప్రయత్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య ఈ నేపథ్యంలో తోపులాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పలువురు పీడీఎస్యూ నేతలను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించినటువంటి పీడీఎస్యూ నాయకులను, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడి కండిషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రతినిధి శిల్పం అంతా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? విద్యార్థుల డిమాండ్స్ ఏంటి? పీడీఎస్యూ ఏం డిమాండ్ చేస్తోంది? పరిస్థితి ఏంటి అక్కడ? రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇటు పీడీఎస్యూ నాయకులు ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఒకవైపు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటికి నలువైపులా కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించి మొత్తం కూడా ఆధీనంలోకి తీసుకొని ఈ రోజు 8 గంటల ప్రాంతంలో ఇటు పీడీఎస్ నాయకులు పెద్ద ఎత్తున దాదాపు 50 మంది వరకు తరలివచ్చి ముట్టడికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలంటూ కూడా, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి డొనేషన్స్ వీటినన్నిటిపైన దృష్టి పెట్టాలి. ఇంకోవైపు విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ క్లియర్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్స్ పెట్టి దీంతో ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చి ఒక్కసారిగా ముట్టడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట అయింది. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇప్పటికీ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇంకా పెద్ద స్థాయిలో వచ్చే అవకాశం ఉండడంతో మొత్తం కూడా ఎక్కడికక్కడికి భారీ గేట్స్ ఏర్పాటు చేసి భారీగా పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వచ్చే ఇన్ఫర్మేషన్ కావడంతో ఇప్పటికే పోలీసులు అలర్ట్ ఉన్నారు. వచ్చే వెహికల్స్ కావచ్చు, వచ్చే ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళు వాహనదారులు అయితేనే మాత్రమే ఇక్కడికి అలో చేస్తున్నారు. లేకుంటే వాళ్ళు ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నా కూడా వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఈ ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయో వాటిని మొత్తం కూడా వెంటనే క్లియర్ చేయాలి. క్లియర్ చేయకుండా గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖపై దృష్టి పెడతామని చెప్పింది. కానీ అది ఎక్కడ కూడా సాధ్యం కావటం లేదు. దీనిపైన ఖచ్చితంగా అమలు చేసే వరకు మేము పోరాడతాం. ఖచ్చితంగా మా డిమాండ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అందులో భాగంగా మేము ఇంటి ముట్టడికి పిలుపునిచ్చామంటూ కూడా ఒకవైపు పీడీఎస్యూ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే ఒకవైపు మార్నింగ్ 8 గంటల సమయంలో ఇటు పీడీఎస్యూ నాయకులు దాదాపు 50 మంది వరకు వచ్చి ఇక్కడ ఇంటి ముట్టడికి వచ్చారు. అనంతరం నుంచి కూడా మొత్తం ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంతాలు, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు. ఆధీనంలోకి తీసుకొని మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏ క్షణానైనా ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉండడంతో భారీగా పోలీసులు మోహరించి ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన అనంతరమే అటు సైడ్ ఏదైతే రూట్ ఉంటుందో రేవంత్ రెడ్డి ఇంటి ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్ గుండా వాళ్ళకి వెళ్ళడానికి అయితే లైన్ క్లియర్ చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం శిల్ప మీరున్న దగ్గర మాకు ఎక్కడ కూడా స్టూడెంట్స్ కనిపించడం లేదు. అంటే ఉన్న వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తరలించారా? మరి అంతమంది వచ్చినప్పుడు పీడీఎస్యూ నుంచి వచ్చినప్పుడు కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరూ చేయలేదా? డైరెక్ట్గా పోలీసులే హ్యాండిల్ చేశారా సిచ్యువేషన్ని? ఖచ్చితంగా ఉదయం 8 గంటల సమయంలో వాళ్ళకి ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఒక్కసారిగా 50 మంది వరకు వచ్చారు. వెంటనే వాళ్ళు వచ్చి ప్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళు నినాదాలు చేయడంతో ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ వీటినన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ లోపలనే ఉన్నారు. ఇక్కడ ఇంకోవైపు ఇంకా వేరే పీడీఎస్ కి సంబంధించినటువంటి వేరే నాయకులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే భారీగా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. చుట్టూ నలువైపులా కూడా భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా అలో చేయటం లేదు. ఎవరికి కూడా అనుమతి లేకుండా మొత్తం ఎక్కడికక్కడ రోప్ పార్టీలు కావచ్చు, భారీ గేట్స్, అదేవిధంగా ఎక్కడికక్కడికి
ముట్టడికి పోలీసులు మోహరించారు. మొత్తం ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి ఏదైతే ముట్టడికి ఎలాంటి తావు లేకుండా మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఒక హై టెన్షన్ వాతావరణం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కొనసాగుతుంది. ఇటు నలువైపులా ఒకవైపు మాదాపూర్ నుంచి వెళ్లే సైడ్ కావచ్చు, ఇంకోవైపు పెద్దమ్మగుడి, ఇంకోవైపు మెట్రో స్టేషన్ వైపు మొత్తం కూడా 4 వైపులా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మెయిన్ రోడ్ దగ్గర కూడా బారిగేట్స్ ఏర్పాటు చేశారు. బారిగేట్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైతే వాహనాలు ఉంటే వాళ్ళని మాత్రమే అలౌ చేసిన, మిగతా వాళ్ళని ఎవరైతే ఆందోళనకారులు కావచ్చు, స్టూడెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఐడి కార్డ్ చెక్ చేసిన అనంతరం ఇటు ఈ రూట్ నుండి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నారు. మొత్తం మీద ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏ క్షణమైన ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 50 మంది వరకు అరెస్ట్ అయ్యారు. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తామంటూ కూడా పీడీఎస్ నాయకులు చెప్పడంతో ఏ క్షణమైనా మరోసారి ముట్టడించే అవకాశం ఉండడంతో ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులందరూ కూడా మొత్తం అలర్ట్ అయి ఉన్నారు. ఎక్కడికక్కడికి మోహరించారు. మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆధీనంలోకి తీసుకొని ప్రస్తుతం అయితే భారీ పోలీస్ బందోబస్తు అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో మరి స్టూడెంట్స్ ఏమంటున్నారు? పీడీఎస్యూ ఏం చెప్తుంది, ఏం డిమాండ్ చేస్తుంది? రైట్, ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం విద్యాశాఖ గురించి. మేము విద్యార్థుల వల్లనే ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చాక ఇక్కడ దీనిపైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యాశాఖపై పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, రియంబర్స్మెంట్ కావచ్చు, వీటికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మొత్తం ఎక్కువగా ఫీజులు తీసుకుంటున్నారు. డొనేషన్ రూపంలో తీసుకొని మొత్తం కూడా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వీటిపైన ఎక్కడ కూడా దృష్టి పెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిపైన ఖచ్చితంగా ఏదైతే విద్యాశాఖ సంబంధించినటువంటి అన్ని సమస్యలపైన దృష్టి పెడతాం, నాణ్యమైన విద్యను అందిస్తామంటూ కూడా చెప్పింది. అందులో భాగంగానే మేము ఓట్లేసాము. అయినప్పటికీ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు మా సాబ్రబ్స్ మాత్రం సాల్వ్ కాలేదు. దాదాపు 1000 కోట్లలో ఇటు స్కాలర్షిప్ అనేది పెండింగ్ ఉన్నాయి. కొంతమందికి కొన్ని 2-3 సంవత్సరాల నుంచి కూడా రావటం లేదు. అయినప్పటికీ దీనిపైన దృష్టి పెట్టడం లేదు. ఖచ్చితంగా ఇంటి ముట్టడి పిలుపునిస్తేనే ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు నాయకులు కూడా చెప్తున్నారు. దీంతో కూడా మేము మా సమస్యలు నెరవేర్చే వరకు కూడా మేము ఇదే విధంగా పోరాడతామంటూ కూడా ముందు ఇంకోవైపు అటు అసెంబ్లీ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు మొత్తం కూడా ముట్టడిస్తాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామంటూ కూడా పీడీఎస్ నాయకులు అయితే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున మోహరించారు. మొత్తం కూడా ముట్టడికి ఏ విధంగా తావు లేకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారిగేట్స్ ఏర్పాటు చేసి అడుగడుగున నిఘా ఏర్పాటు చేసి ప్రస్తుతం పోలీసుల ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చే వరకు మేము ఇలానే కొనసాగుతామంటూ కూడా చెప్తున్నారు. ఏ క్షణమైనా ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. మొత్తం ఆధీనంలోకి తీసుకొని అయితే ప్రస్తుతం అయితే ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద సీఎం ఇంటి వద్ద ఉత్కంఠ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. పీడీఎస్ డిమాండ్ చేస్తుంది ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి అంటూ. కానీ ప్రభుత్వం ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో కళాశాలల నుంచి, విద్యార్థుల నుంచి ఈ అంశానికి సంబంధించి రిక్వెస్ట్లు వచ్చాయి. 3 ఏళ్ల నుంచి 2022-23 సంవత్సరం నుంచి కూడా ఈ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించని నేపథ్యంలో అనేక సందర్భాల్లో కళాశాలలు సైతం డైరెక్ట్గా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి, కోర్టులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వానికి మీరు ఫీజులు చెల్లించండి, రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో గట్కేసర్లో శ్రీనిధి అనే ఒక కళాశాల నుంచి 92 కోట్లు బకాయిలు ఉన్నాయి, మాకు 5 కోట్లు మేము కేవలం ఫీజులే చెల్లించుకోవాల్సి వస్తుంది, మా దగ్గర పనిచేసే స్టాఫ్కి ఇవ్వాల్సి వస్తుంది, మేము ఎలా రన్ చేయాలి కాలేజ్ను, మాకు ప్రభుత్వం నుంచి 3 ఏళ్ల నుంచి రాకపోతే అంటూ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో వారికి కొంత బకాయిలు చెల్లించాలంటూ కోర్టు చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత అది ఎగ్జాంపుల్గా తీసుకొని చాలామంది కళాశాల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. 3 సంవత్సరాల ఫీజులు అలాగే బకాయిలు ఉండిపోయిన నేపథ్యంలో, రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయిన నేపథ్యంలో అనేక సందర్భాల్లో పీడీఎస్సీ నుంచి, విద్యార్థి సంఘాల నుంచి, కళాశాలల నుంచి ప్రభుత్వానికి కూడా చాలా రిక్వెస్ట్లు వెళ్ళాయి. దీనికి సంబంధించి పరిస్థితి మరింత చేయిదారిపోయే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరికలు కూడా వెళ్ళాయి. అయినా కానీ వినని నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఒక సందర్భంలో మీటింగ్ పెట్టుకొని దఫాలుగా కొన్ని దఫాలుగా మనం విడుదల చేద్దాం ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన నిధులు అని చెప్పి ప్రభుత్వం కూడా మాట్లాడినట్లుగా తెలిసింది. కానీ దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఇవ్వని నేపథ్యంలో విద్యార్థులను
యాజమాన్యాలు ఫీజులు కట్టండి అంటూ వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వం మరొక ఎత్తుగడ వేసింది. మనందరికీ తెలిసిందే, డిగ్రీలో 75% కనుక అటెండెన్స్ లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కుదరదు అంటూ ఒక కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. అంటే ఏదో ఒక రకంగా ఎంతో కొంత భారాన్ని ప్రభుత్వం మీద తగ్గించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రూల్ తీసుకొచ్చింది అనేది విద్యార్థులు కళాశాలలు లేదంటే బయట ప్రజలు చెప్తుంటే అదేం కాదు, విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంచడానికి, అటెండెన్స్ పర్సంటేజ్ పెంచడానికి, తద్వారా బెటర్ రిజల్ట్ రావడానికి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులకు తగినటువంటి ప్రతిఫలం రావడం కోసం మేము పనిచేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ వీలైనంత త్వరగా కళాశాలలకు, ప్రైవేట్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఖచ్చితంగా విడుదల చేయాల్సిన అవసరం, ఆ పరిస్థితి ప్రభుత్వం ఉంది. కానీ ప్రభుత్వం ఇలా డిలే చేయడం వల్ల ఆ ఒత్తిడి విద్యార్థుల మీద పడుతుంది. కళాశాలలు మెయింటైన్ చేసుకోలేక, కోట్లు సొంతగా ఖర్చు పెట్టుకోలేక, 3 ఏళ్ల పాటు ఫీజు రీయింబర్స్మెంట్ రాక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చివరికి విద్యార్థుల మీద ప్రభావం పడి విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అవునన్నా కాదన్నా ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంత విద్యార్థుల్లో వ్యతిరేకత వచ్చింది ఒకానొక సమయంలో. అదే వ్యతిరేకత కొంత కాంగ్రెస్కి ఉపయోగపడింది గెలవడానికి, అవునన్నా కాదన్నా. మరి ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి మరొకసారి వచ్చిందంటే, విద్యార్థులు సీఎం నివాసాన్ని లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు ముట్టడించాల్సిన పరిస్థితి మరొకసారి వచ్చిందంటే, కాలేజ్ యాజమాన్యాల నుంచి ఆ ఒత్తిళ్లు ఫేస్ చేయాల్సిన పరిస్థితి మరొకసారి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది మరొకసారి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మోరోవర్ తొందరలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా విద్యార్థుల ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఖచ్చితంగా చాలా కీలకంగా పరిగణించాలి, ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ రావడం అస్సలు మంచిది కాదు, మంచి పరిణామం కాదు అనేది మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సీఎం ఇంటి దగ్గర అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి. వచ్చినటువంటి విద్యార్థులు వచ్చినట్లుగా అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అటువైపు వెళ్లే ప్రతి వాళ్ళకి ఐడి కార్డ్ చెక్ చేస్తున్నారు, ఎవరిని అలౌ చేయడం లేదు. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు ఆందోళన చేయడానికి అక్కడికి వస్తే వారందరినీ కూడా ఇప్పటికే తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది, పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది, సీఎం ఏం చెప్పబోతున్నారు అనేది వేచి చూడాల్సిన అంశం. మీరు కూడా మీ ఒపీనియన్ని తెలియజేయండి. విద్యార్థులు ఇలా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి రావడం పట్ల మీరేమనుకుంటున్నారు? 3 ఏళ్ల పాటు ప్రైవేట్ కళాశాలలకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కాలేజ్ యాజమాన్యం